హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి 5 పైథాన్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ ఇన్ వేరియస్ డొమైన్స్. వేరియస్ డొమైన్స్లో యూస్ చేసే 5 పైథాన్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ గురించి అయితే ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. సో పైథాన్ అనేది వేరియస్ డొమైన్స్లో యూజ్ చేస్తారండి. సో ఆ డొమైన్స్లో యూజ్ చేసే ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ ఏంటో 1 by 1 అయితే ఇప్పుడు చూద్దాం. మిషన్ లెర్నింగ్. సో ఈ మిషన్ లెర్నింగ్ డొమైన్లో టెన్సర్ఫ్లో అనే ఫ్రేమ్వర్క్ని అయితే యూజ్ చేస్తారండి. టెన్సర్ఫ్లో ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ బై గూగుల్ ఫర్ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్. సో మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేయడానికి, బిల్డ్ చేయడానికి ఈ టెన్సర్ఫ్లో అనే ఫ్రేమ్వర్క్ని అయితే యూజ్ చేస్తారు. సో గూగుల్ వాళ్ళు అయితే డెవలప్ చేశారండి. కీ ఫీచర్స్ అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ ఫర్ బిల్డింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఇంక్లూడింగ్ డీప్ లెర్నింగ్ మోడల్స్. సో మిషన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ని కూడా మనం ఈ టెన్సర్ఫ్లో ఫ్రేమ్వర్క్లో అయితే బిల్డ్ చేయొచ్చండి. అండ్ హై లెవెల్ ఏపీఐస్ లైక్ కేరియాస్ ఫర్ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ న్యూరల్ నెట్వర్క్స్ విత్ ఈజ్. Distributed computing support for training models at scale across multiple devices and platforms. సో డొమైన్ మీరు చూసుకోవచ్చు. పైథాన్ వేరియస్ డొమైన్లో యూజ్ చేస్తున్నాను కదా. సో ఈ టెన్సర్ఫ్లో ఫ్రేమ్వర్క్ డొమైన్ చూసుకోవచ్చు. మిషన్ లెర్నింగ్ ఇంక్లూడింగ్ ఇమేజ్ రికగ్నైజేషన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి అంటారండి. సో మిషన్ లెర్నింగ్లో ఎన్ఎల్పి నేర్చుకోవాలంటారు కదా. సో మనకి ఈ డొమైన్కి వస్తుంది. అండ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్. సో ఈ డొమైన్స్లో మనకి ఎక్కువగా ఈ టెన్సర్ఫ్లో ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ డొమైన్ వెబ్ స్క్రాపింగ్. సో ఈ వెబ్ స్క్రాపింగ్లో మనం స్క్రాపీ అనే ఫ్రేమ్వర్క్ని అయితే యూజ్ చేస్తామండి. స్క్రాపీ ఈజ్ ఏ ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ వెబ్ స్క్రాపింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ పైథాన్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ వెబ్సైట్స్. సింపుల్గా చెప్తాను చూడండి. వెబ్సైట్స్లో మనకి డేటా ఉంటుంది కదండి. ఆ డేటాని ఎక్స్ట్రాక్టింగ్ చేసే ప్రాసెస్ మనం వెబ్ స్క్రాపింగ్ అంటాం. ఇక్కడ ఆ వెబ్ స్క్రాపింగ్ ఎలా చేస్తామంటే ఈ స్క్రాపీ అనే ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి అయితే చేస్తాం. క్లియర్ అండి. కీ ఫీచర్స్ అనేవి చూడొచ్చు ఇక్కడ. బిల్ట్ ఇన్ సపోర్ట్ ఫర్ క్రాలింగ్ అండ్ స్క్రాపింగ్ వెబ్సైట్స్, హ్యాండ్లింగ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్, అండ్ పార్సింగ్ HTML, XML కంటెంట్. ఎక్స్టెన్సిబుల్ ఆర్కిటెక్చర్ విత్ మిడిల్వేర్ అండ్ పైప్లైన్ సపోర్ట్ ఫర్ కస్టమైజేషన్, స్క్రాపింగ్ బిహేవియర్ అండ్ డేటా ప్రాసెసింగ్. Asynchronous and parallel scraping capabilities for efficient data extraction from multiple websites simultaneously. సో కీ ఫీచర్స్లో సింపుల్గా చెప్తాను చూడండి. మల్టిపుల్ వెబ్సైట్స్ నుంచి ఒకేసారి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చండి. సో ఆ ఫీచర్ అనేది ఈ స్క్రాపీ ఫ్రేమ్వర్క్లో అయితే ఉంది. డొమైన్ చూసుకుంటే వెబ్ స్క్రాపింగ్ ఇంక్లూడింగ్ డేటా మైనింగ్, కంటెంట్ అగ్రిగేషన్స్ అండ్ కాంపిటేటివ్ ఇంటెలిజెన్సెస్. అండ్ నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారండి ఈ ఫాస్ట్ ఏపీఐ అనే ఫ్రేమ్వర్క్. సో ఎసిక్రోనస్ ఫంక్షన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఫాస్ట్ ఏపీఐ ఈజ్ అ మోడర్న్ ఫాస్ట్ హై పర్ఫార్మెన్స్ వెబ్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ APIs విత్ పైథాన్ 3.7+ బేస్డ్ ఆన్ స్టాండర్డ్ పైథాన్ టైప్ హింట్స్. కీ ఫీచర్ చూడొచ్చు. Automatic generation of open API documents for APIs, high performance powered by Starlet for REST and await support, built-in support for dependency injections and data validation using Pydantic models. డొమైన్ చూసుకుంటే ఈ ఫాస్ట్ ఏపీఐ అనేది ఏ డొమైన్స్లో యూజ్ చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్లో, పర్టికులర్ ఫర్ బిల్డింగ్ హై పెర్ఫార్మెన్స్ APIs అండ్ మైక్రో సర్వీసెస్ విత్ అసింక్రోనస్ క్యాపబిలిటీస్. అండ్ నెక్స్ట్ డేటా సైన్స్. డేటా సైన్స్ అనేది మంచి డిమాండ్ అండ్ గ్రోత్ ఉన్న డొమైన్ అండి. ఈ డేటా సైన్స్లో యూజ్ చేసే లైబ్రరీ ఎక్కువగా పాండాస్. సో పాండాస్ లైబ్రరీ ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే మనం డేటా సెట్స్ మీద అంటే డేటా సెట్స్ని హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా పైథాన్లో ఈ పాండాస్ అనే లైబ్రరీ అనేది యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకు అంటే పాండాస్ ఈజ్ ఏ పవర్ఫుల్ లైబ్రరీ ఫర్ డేటా మ్యానిపులేషన్ అండ్ అనాలిసిస్ ఇన్ పైథాన్. సో డేటా సెట్స్ మీద మనం అనాలిసిస్ చేయాలన్నా, మ్యానిపులేషన్ చేయాలన్నా సరే ఈ పవర్ఫుల్ లైబ్రరీ అనేది యూజ్ అవుతుంది. Often consider a framework due to its extensive capabilities. Key features చూసుకోవచ్చు.
Data structure like data frame and series for handling structured data. Data manipulation operations like filtering, selection, aggregations and merging. And data cleaning and pre-processing functions for handling missing data, data normalization and data transformations. సో ఈ ఫీచర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో డొమైన్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ డేటా సైన్స్లో ఇంక్లూడింగ్ డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ అండ్ మిషన్ లెర్నింగ్ టాస్క్లో కూడా మనం ఈ పాండాస్ అనే లైబ్రరీ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్లో ఇంకొక ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి జాంగో. సో జాంగో అనేది హై లెవెల్ పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్ అండి. సో ఈ హై లెవెల్ వెబ్ ఫ్రేమ్వర్క్లో మనం ఎంవిటి ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఎంవిటి ఆర్కిటెక్చర్ లైక్ మోడల్ వ్యూ టెంప్లెట్స్. సో మీరు ఇక్కడ కీ ఫీచర్స్ చూసుకోవచ్చు. బిల్ట్ ఇన్ ఓఆర్ఎం ఫర్ డేటాబేస్ మోడలింగ్ అండ్ మేనేజ్మెంట్. సో డేటాబేస్ మోడలింగ్కి మేనేజ్మెంట్కి ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్ అనేది బిల్ట్ ఇన్గా ఉంటుంది ఈ జాంగో ఫ్రేమ్వర్క్లో. అండ్ అడ్మిన్ ఇంటర్ఫేస్ అంటే అడ్మిన్ ఫీచర్ కూడా ఉంటుందండి దీంట్లో. ఫర్ మేనేజింగ్ సైట్ కంటెంట్ అండ్ యూజర్ అథెంటికేషన్, URL routing, middleware support and template engine for building dynamic web pages, security features like CSRF protection, authentication and authorization. సో డొమైన్ చూసుకుంటే వెబ్ డెవలప్మెంట్ అండ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఏమైనా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ CMS అండ్ సోషల్ నెట్వర్కింగ్ సెట్స్. సో ఈ డొమైన్స్లో ఈ పర్టికులర్ పైథాన్ యూజ్ చేసే డొమైన్స్లో ఈ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ అనేవి అయితే యూజ్ చేస్తారండి. సో వీటిపైన ఇంకా ఏమైనా డౌట్స్ అండ్ ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ లైబ్రరీ మీద డీటెయిల్ వీడియో చేయమంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.